ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సో సండే కదా, సండే ఏమేమి తింటారు మీరు కామెంట్స్ వెళ్తే కామెంట్ చేయండి. అండ్ ఈ సండే అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే, ఈ వీడియో లాస్ట్ సండే నేనేం తిన్నాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇది నేను మండే ట్యూస్డే అలా అప్లోడ్ చేసేదాన్ని, బట్ టైం అస్సలు ఉండట్లేదు. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి, ఇంకా సండే అంటే నార్మల్గా మనకు తెలిసిందే కదా, నాన్ వెజ్లో కూడా మార్నింగ్ టు నైట్ ఫుల్ నాన్ వెజ్ ఉంటే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట ఇది. అండ్ మార్నింగ్ వచ్చేసి దోశ పోసుకొని, ఇంకా నార్మల్ దోశ కాదు ఫ్రెండ్స్, మన నెల్లూరు కారం ఎగ్ దోశ. అస్సలకి ఈరోజు ఈ వీడియో చూసి ఎడిట్ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది, అలా ఉన్నింది. ఆ రోజు బాగా ఎంజాయ్ చేసేసా. అండ్ ఆ రోజు అయితే నేను మా వదినే ఉన్నాం కాబట్టి, జస్ట్ మేమిద్దరం కాబట్టి డిఫరెంట్గా చేసుకున్నాం. అంత బాగా తినేసి ఫుల్గా నిద్రపోయేసాం, ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. అలా ఎంజాయ్ చేసాం లాస్ట్ సండే. సో ఈ సండే గురించి మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను, సో ఎప్పుడో తెలీదు, అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎగ్ దోశ అండ్ 2 ఇడ్లీతో అయితే ఫుల్గా తినేసాము. ఇంకా నేను దోశ పోసుకున్నాక మా వదిన కూడా దోశ చేశాను అండ్ ఇద్దరం తినేసాము. అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎమ్మిగా ఉన్నింది, బాగా కారి అంత బాగుంది. మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచించి ఫైనల్గా తమిళ్ హీరో ఫేవరెట్ అయిన సోంబేరి చికెన్ అయితే చేసుకున్నాను. అండ్ తమిళ్ హీరో అంటే ఎవరు అంటే జయ అనమాట. జర్నీ మూవీలో ఇంకా రాజారాణి మూవీలో ఉన్నారు కదా, ఆ హీరో ఫేవరెట్ కర్రీ వచ్చేసి సోంబేరి చికెన్. సో అలాగా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది. ఎందుకు దీని పేరు సోంబేరి చికెన్ అన్నారో మీరే తెలుసుకొని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అలా ఆఫ్టర్నూన్ అయితే అన్నం సోంబేరి చికెన్తో అయిపోయింది. అండ్ రెసిపీ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేశాను. ఇంకా నైట్కి వచ్చేసేసి చికెన్ రోల్ చేసుకున్నాము. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది. అండ్ ఎక్కువగా మయోనీస్ వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందని నాకైతే అస్సలు తెలీదు, అంత బాగుంది. సో ఫైనల్గా మార్నింగ్ వచ్చేసి ఎగ్ దోశ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి సోంబేరి చికెన్ విత్ వైట్ రైస్, నైట్ వచ్చేసి చికెన్ రోల్ చేసుకుని ఫుల్గా లాగిచ్చేసాం. ఇంకేముంది, ఫుల్గా లాగిచ్చేసాం, నిద్రపోయేసాం, అంతలా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.